హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రియేటివ్ ఛానల్. దిస్ ఆర్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మరొక కొత్త వీడియోలో అయితే నేనైతే కొత్త ప్రోడక్ట్ అయితే అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాను అనమాట. ఇది వచ్చేసి సింగిల్ ప్రోడక్ట్ అండ్ నార్మల్గా యూస్ చేసే ప్రోడక్టే. బట్ ఎందుకు ఇంతలా ఎలివేషన్ ఇస్తున్నానంటే, సో ఈ ప్రోడక్ట్ మీద ఇంకా ఫ్యూచర్లో చాలా వీడియోస్ అయితే ప్లాన్ చేశాను అనమాట. జస్ట్ ట్రయల్ కోసం తెప్పించాను అండ్ ఒక కాంపోనెంట్ తయారు చేయడానికి అయితే ఇదైతే తెప్పించాను అనమాట. అండ్ ఈ ప్రోడక్ట్ చూసిన తర్వాత మీలో చాలా మందికి అయితే ఒక ఐడియా వస్తుంది ఈ ప్రోడక్ట్ కొనాలనుకునే వాళ్ళకి. చూస్తున్నారు కదా, ఇదే మనం ఇప్పుడు అన్బాక్సింగ్ చేయబోయే ప్రోడక్ట్. ఆల్రెడీ నేనైతే దీన్ని చేసేసాను అనమాట అన్బాక్సింగ్. అంటే ప్రోడక్ట్ తీసుకున్నప్పుడే డెలివరీ బాయ్ దగ్గర తీసుకొని చెక్ చేశాను అనమాట ప్రోడక్ట్ వచ్చిందా లేదా అని. ఈ మధ్య స్కామ్ ఎక్కువైపోయింది కదా, అందుకోసమనే. సో ఇప్పుడైతే మీ ముందైతే నేనైతే దీన్ని అన్బాక్సింగ్ చేస్తాను. మరి అయితే కొంచెం టేప్ వేసా. సో మీకైతే అన్బాక్సింగ్ చేసి అయితే చూపిస్తాను. సో బ్యాక్గ్రౌండ్ అంతా ఎలా ఉంది తప్పకుండా కింద కామెంట్ చేయండి. సో నేనైతే కొంచెం బయట లొకేషన్స్లో అయితే వీడియోస్ చేద్దామని అయితే ప్లాన్ చేశాను. సో చాలా కష్టపడి అయితే చేస్తున్నా. ఒక్కనే ఉన్నా వితౌట్ కెమెరామ్యాన్. సో కెమెరామ్యాన్ ఎవరు లేరనమాట, ఒక్కనే చేస్తున్నాం కాబట్టి. సో నా కష్టాన్ని గుర్తించి తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియోకి. కింద లైక్ బటన్ ఉంటుంది, తప్పకుండా దాన్ని ప్రెస్ చేయండి. నేనైతే ఈ వీడియోకి 100 లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నా. 100 లైక్స్ అంటే చూసిన ప్రతి ఒక్కరు లైక్ కొట్టినా 100 లైక్స్ అయిపోతాయి అనమాట. సో నాకు కొంచెం హెల్ప్ఫుల్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో కూడా పెట్టుకోండి. ఫ్యూచర్లో రాబోయే వీడియోస్ అస్సలు మిస్ అవ్వకుండా మీరైతే ఉంటారనమాట. చాలా కంటెంట్ అయితే ప్లాన్ చేస్తా. అవన్నీ అయితే ఒక్కొక్కటి అయితే వస్తాయన్నమాట. అంత యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఇలా బయట ఎన్వైరన్మెంట్ లో వీడియోస్ చేయాలా వద్దని అయితే కింద కామెంట్ చేయండి. చేయాలంటే ఎస్, వద్దంటే నో అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే సో ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి వీడియోస్ అయితే చాలా ప్లాన్ చేసా. బయట కావాలనుకున్న వాళ్ళు కిందంతా ఎస్ అని టైప్ చేస్తే నేనైతే ఇలా మంచి మంచి బ్యాక్గ్రౌండ్స్లో అయితే వీడియోస్ అయితే చేస్తాను అనమాట. ఇంకేం లేట్ చేయకుండా అన్బాక్సింగ్ వీడియో అయితే చూసేయండి. సో గైస్, ఇదే అనమాట బాక్స్ మనకు వచ్చినైతే. సో బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, సన్సెట్ అయితే అవుతుంది. సో బయట అయితే ఓపెన్ చేస్తున్నాం. అండ్ నేనైతే దీనికి మరీ టేప్ అయితే వేస్తా, దాన్ని అయితే రిమూవ్ అయితే చేద్దాము. అండ్ సీల్ అయితే ఓపెన్ చేశాను అనమాట. దీంట్లో ఉన్న ప్రోడక్ట్ వచ్చేసి సో చాలా మందికి తెలుసు. అండ్ ఒకటే ప్రోడక్ట్ ఆర్డర్ చేసిండేది. చాలా ప్రొడక్ట్స్ ఇంకా ఆర్డర్ చేస్తే ఒక త్వరలో మంచి అన్బాక్సింగ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి అనమాట. సో చూస్తున్నారు కదా, ఒక పీకాక్ డ్రిల్ చెక్ అనమాట. సో నేనైతే దీన్ని అయితే ఆర్డర్ చేశాను. అండ్ ఇదే ఎందుకు ఆర్డర్ చేశానైతే మీకైతే చెప్తా. ఫస్ట్ దీన్ని అన్బాక్స్ అయితే చేద్దాము. బాక్స్ ఓపెన్ చేస్తే ఫస్ట్ అయితే మనకి ఒక ఎల్ఎన్కే అయితే ఇచ్చారనమాట. అండ్ మనకి ఒకటి వచ్చేసి చెక్ లూజ్ చేసుకోవడానికి ఒక స్క్రూ బిట్ అయితే ఇచ్చారు. అండ్ మనకైతే లోపల డైరెక్ట్గా చెక్ అయితే ఉందన్నమాట. ఇదే ఎందుకు ఆర్డర్ చేశానైతే నేనైతే వీడియోలో చెప్తాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, దీని హోల్ వచ్చేసి 10 mm అనమాట. అండ్ దీని మ్యాక్సిమం వచ్చేసరికి మనకైతే ఇక్కడ బాక్స్ మీద చూస్తున్నారు కదా, 1.5 to 10 mm మధ్యలో అయితే ఈ హోల్ అయితే హోల్డ్ చేయగలదు అనమాట. 1/2 కానీ 3/8 కానీ. అండ్ ఇవన్నీ దీని స్పెసిఫికేషన్స్ అనమాట. సో ఫస్ట్ నేనైతే ఒక చెక్ అయితే అన్బాక్సింగ్ అయితే చేసా. బట్ అది మాత్రం వర్క్ చేయట్లేదు సరిగ్గా. అండ్ మోటార్కి అయితే ఫిట్ అవ్వట్లేదు. అందుకోసం ఇది తెప్పించాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు మెయిన్ దీనికోసమే తెప్పించిండేది నేను. ఇది వచ్చేసి 10 mm వరకు అయితే 10 mm డయామీటర్ మోటార్ షాఫ్ట్ హోల్డ్ అయితే చేయగలదు అనమాట. అందుకోసం నేనైతే తెప్పించాను. అండ్ 775 మోటార్కి ఇది ఎగ్జాక్ట్గా సెట్ అవుతుంది అండ్ టైట్ అయితే అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఫర్దర్ డీటెయిల్స్ మాట్లాడదాం ఎందుకే ఇది తెప్పించాను. అండ్ ఫ్రెండ్స్, ఇది నేను ముందు తెప్పించిన చెక్ అనమాట. సో చాలా మంది చూసింటారు మన ప్రీవియస్ అన్బాక్సింగ్ వీడియోలో. అండ్ ఇది చూస్తున్నారు కదా, సో చాలా చిన్న డయామీటర్ అనమాట. అండ్ ఇది వచ్చేసి సరిగ్గా టైట్ అవ్వట్లేదు. సో చాలా మంది వీడియోస్లో చెప్తారు కానీ బట్ ఇదైతే ప్రాక్టికల్గా టైట్ అవ్వట్లేదు అనమాట. సో కొన్ని మోటార్స్కే సెట్ అవుతుంది. అందుకోసం ఇదైతే యూజ్ చేయొద్దని అయితే నేనైతే చెప్తాను అనమాట. 775 మోటార్ ఎవరైతే యూజ్ చేయాలనుకుంటారో ఈ చెక్ అయితే అసలు పనికిరాదు. ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న హోల్ ఉన్న చెక్ అయితే అసలు తీసుకోవద్దండి. అయితే వేస్ట్ అయితే నేనైతే చెప్తాను అనమాట గ్యారంటీగా. అందుకోసమే అది తీసుకున్నాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఇదే 775 మోటార్ అనమాట. సో ఎప్పుడైతే మనం దీనికి ఇన్సర్ట్ చేస్తామో కరెక్ట్ అయితే సెట్ అవుతుంది అనమాట. మనం ఈ స్క్రూ కొంచెం టైట్ చేసుకుంటే సరిపోతుంది. అది ఎప్పుడైతే మనము దీంట్లో ఇన్సర్ట్ చేస్తామో మనకైతే పూర్తి లూజ్ అయితే అవుతుంది అనమాట. స్క్రూస్ టైట్ చేసినా కూడా మనకైతే బయటకు వచ్చేస్తుంది. సో ఇలా బయటకు రావడం వల్ల మనకే ప్రాబ్లం అనమాట. సో ఇంజురీస్ అయితే అవుతాయి. అందుకోసం అయితే ఇదైతే రికమెండ్ చేయను. చిన్న మోటార్స్ వాడే వాళ్ళకు అసలు రికమెండ్ చేయను అనమాట. ఎందుకంటే కరెక్ట్గా టైట్ అవ్వదు అనమాట. ఈ మోడల్లో ఉండేది 355 మోటార్స్ ఎవరైతే యూజ్ చేస్తుంటారో వాళ్ళ కోసం సపరేట్ చెక్ అయితే నేనైతే కింద డిస్క్రిప్షన్లో పెట్టా. స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఇలాంటి చెక్స్ అయితే వాడచ్చు అనమాట. సో ఇదైతే మనకి చిన్న చిన్న గ్రైండర్స్ కానీ ఇలా ఎలక్ట్రిక్ స్క్రూ డ్రైవర్స్ చేసుకోవడానికి అయితే ఇదైతే యూజ్ అవుతుంది అనమాట. మీరు ఒకసారి చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఈ కాంపోనెంట్ మనమైతే ఇప్పుడైతే ఆర్డర్ చేసిండేది, అన్బాక్స్ చేసిండేది కూడా. సో చూస్తున్నారు కదా, ఒక చెక్. సో నేను ఎందుకు ఈ ప్రోడక్ట్ ఇంతగా
అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నట్టు. సో చాలా మంది చిన్న చెక్స్ అయితే ఆర్డర్ చేస్తున్నారు. యాజ్ ప్రీవియస్గా నేను చూపించినట్లుగానే అదైతే సూట్ అవ్వట్లేదు, బట్ యాక్సిడెంట్ కూడా అవుతున్నాయి అనమాట. 1.5 to 10 mm మధ్యలో షాఫ్ట్ డయామీటర్ ఉన్న మోటార్కి చెక్ అయితే ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ కోసం అయితే రికమెండ్ అయితే చేస్తానమాట. సో మనకి 9 to 10 ఉందనుకోండి, ఇదైతే కరెక్ట్ టైట్ అయిపోతుంది, మనకి ఎటువంటి లూజ్ అనేది ఉండదన్నమాట, కరెక్ట్ ఫిట్ అయితే అయిపోతుంది. మనమైతే ఈజీగా మోటార్ని అయితే ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. అదే 1.5 to 5 ఉంటే దానికి సపరేట్ ఇంకొక చెక్ అయితే వస్తుంది. చెక్ అంటే ఇదైతే చేంజ్ అవ్వదు, మనకి ఇక్కడ వస్తుంది కదా కనెక్టర్ మధ్యలో, అదైతే చేంజ్ అవుతుంది అనమాట. అండ్ దీని నుంచే మనకి ఆటోమేటిక్గా ఈ హోల్ డయామీటర్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. అందుకోసమనే ఇదైతే నేనైతే రికమెండ్ చేస్తాను అనమాట. 775 మోటార్కి మాక్సిమం 10 mm షాఫ్ట్ అయితే ఉంటుంది అనమాట. సో దానికి ఇదైతే కరెక్ట్ సూట్ అవుతుంది, కరెక్ట్ అయితే ఫిట్ అయితే అవుతుంది అనమాట. మనం ఈజీగా డ్రిల్లింగ్ మిషన్ కానీ లేదా గ్రైండింగ్ మిషన్ కానీ ఈజీగా అయితే చేసుకోవచ్చు. యాక్సిడెంట్స్ అనేవి తక్కువ అయితే జరుగుతాయన్నమాట. మనకి పవర్ కూడా కరెక్ట్గా ట్రాన్స్మిట్ అయితే అవుతుంది. మనకి మెయిన్ ఇక్కడ పవర్ అనేది 775 మోటార్ నుంచి వచ్చే ఆర్పిఎం కరెక్ట్గా ట్రాన్స్మిట్ అయితే అవ్వాలి. అదైతే కరెక్ట్గా అయితే ట్రాన్స్మిట్ అయితే అవుతుంది ఈ చెక్ యూజ్ చేయడం వల్ల. అందుకోసమే అయితే నేనైతే ప్రత్యేకంగా వీడియో చేస్తున్నా, ఈ ప్రోడక్ట్ అన్బాక్సింగ్ చేస్తూ. ఇంకా చాలా ప్రొడక్ట్స్ అన్బాక్సింగ్ అయితే ఆర్డర్ పెట్టి అవి అయితే రావాలి. 775 మోటార్ కూడా కొత్తది ఆర్డర్ పెట్టి అది కూడా అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ ఈ ప్రోడక్ట్ అన్బాక్సింగ్ చేయడానికి అది కారణం అనమాట. ఎవరైతే ఇటువంటి చెక్స్ కొనాలనుకుంటున్నారు, నేనైతే ఇప్పుడు ఇది వచ్చేసరికి నేనైతే 399కి అయితే కొన్నాను అనమాట. నేను కొన్నప్పుడు ఆఫర్ అయితే ఉండేది అమెజాన్లో. ఇదైతే మేకర్ బజార్లో అయితే అవైలబుల్ ఉంది కానీ బట్ ఆ మోడల్లో అవైలబుల్ ఉంది. మనకు కావాల్సిన డయామీటర్తో ఈ బిల్ట్ క్వాలిటీలో అయితే అవైలబుల్గా అయితే లేదనమాట. 399 అయితే నాకైతే ఇదైతే ప్రైస్ పడింది. సో మీరు చూసినప్పుడు అటు ఇటు అయితే ఉండొచ్చు, ఒక 100 రూపీస్ అటు ఇటు. 499 మాక్సిమం ప్రైస్, అంతకుమించి వెళ్ళదనమాట. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఫస్ట్ వన్ లింక్ ఉంటుంది కింద, ఫస్ట్ కామెంట్లో లింక్ అయితే పెడతాను అనమాట. మీరైతే అక్కడి నుంచి ఈజీగా పర్చేస్ చేయొచ్చు అనమాట. సో తప్పకుండా నేనైతే దీన్ని రికమెండ్ చేస్తాను. ఎవరైతే 775 మోటార్ అయితే యూజ్ చేస్తున్నారో వాళ్ళు డ్రిల్లింగ్ మిషన్ కానీ ఎక్సెట్రా ఏదైనా తయారు చేసుకోవాలన్నప్పుడు మల్టీపర్పస్కి ఇదైతే యూజ్ చేయండి, మీకైతే యాక్సిడెంట్ అయితే తప్ప అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో, అన్బాక్సింగ్ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కింద కామెంట్ చేయండి. కష్టపడి అయితే వీడియో తీసా, కెమెరామెన్ ఎవరు లేకోకుండా నేను ఒక్కరినే కష్టపడి వీడియో అయితే తీసానమాట. ఈ లొకేషన్ బ్యాక్గ్రౌండ్ అయితే సెట్ చేసుకుని తప్పకుండా మీరు కింద కామెంట్ చేయండి. అండ్ వీడియోకి తప్పకుండా లైక్ కొట్టండి. తప్పకుండా లైక్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. 100 లైక్స్ టార్గెట్ అయితే తప్పకుండా ఫినిష్ చేస్తానని అయితే ఆశిస్తున్నాను అనమాట. సో స్క్రీన్ పైన కనిపిస్తున్నారు కదా ఈ 2 వీడియోస్. సో రీసెంట్ గా మనం అయితే 2 వీడియోస్ అయితే చేసామన్నమాట. సో మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తప్పకుండా వెళ్ళి ఒకసారి చూడండి ఈ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఇటువంటి వీడియోస్ చాలా అయితే వస్తూనే ఉంటాయన్నమాట. చాలా ప్లాన్ చేసాము ఫ్యూచర్లో, అవన్నీ మిస్ అవ్వకూడదంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్లో అయితే పెట్టుకోండి. మీకైతే ఈజీగా నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకైతే వస్తుందన్నమాట. సో అది దిస్ ఇస్ అరుణ్ కుమార్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.